హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా మార్గశిరవారం గురువారం కదండీ! లక్షవారాలు మంచి రోజులు కదా! మహాలక్ష్మి అమ్మవారికి, ఇంకా బాబావారికి పూజ అయితే ఇలా చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పళ్ళు నైవేద్యంగా పెట్టి ఆ లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా మరొక విశేషం ఏమిటంటే, మా అత్తయ్య గారిది కూడా నిన్ననే చనిపోయిన రోజు. ఆమెకు కూడా ఇలా ఫోటో పెట్టుకొని కొంచెం సేమియా ఫ్రూట్స్ పెట్టి దండం పెట్టుకున్నాను దీవించమని. ఇంకా టిఫిన్ అయితే గనక ఇంకా దోశలండి, టమాటో చట్నీ. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నిన్న నైటు ఒక గుప్పెడు మినపప్పు, గుప్పెడు శనగపప్పు, గుప్పెడు పెసలు నానబెట్టుకున్నాను. ఇవి ఎప్పుడు వేసే వడలు కాకుండా వెరైటీగా వేద్దామని. ఇంకా ఇది బీరకాయ పొట్టండి. బీరకాయలు అటు ఇటు ముచ్చుకలు, పైన ఈనెలు తీసి పారవేయాలి. ఇంకా మధ్యలో ఉన్న ఈ దళసరి తొక్కని కడిగేసి శుభ్రంగా ఈ పప్పు నానిన తర్వాత వీటితోనూ వడలు వేద్దామని అట్టిపెట్టాను. దీంట్లో నీళ్లు పోసి గిన్నెలో ఉన్న పప్పును నానబెట్టాను. ఆ బీరపొట్టు ప్లేస్లో బీరపొట్టు ఇష్టం లేకపోతే ఇలా పాలకూరనైనా వెనకాల ఉన్న వేళ్ళు కట్ చేసేసి లావుగా ఉన్న మట్టికి కట్ చేసి పడేసి పైన పాలకూర కూడా సన్నగా తరిగి దాంతో కూడా వడలు వేసుకోవచ్చు. నేనైతే బీరపొట్టుతో వేస్తున్నాను ఈరోజు. ఈ పప్పులన్నీ కలిపి రుబ్బితే ఇదొచ్చింది. క్రిస్పీ కోసం ఒక స్పూన్ వరిపిండి వేసాను. బీరపొట్టు అయితే అలా వచ్చింది. పొట్టు పొట్టుగానే మెత్తగా చేయకూడదు. ఇలా బరకగానే పెట్టుకోవాలి. పప్పును కూడా ఇంతే ఇలా బరకగానే రుబ్బుకోవాలి. బీరపొట్టు కూడా క్రష్, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఇదేమో చిల్లీ మిక్సీ పెట్టింది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అల్లం అన్నీ వేసి ఉప్పు వేసి కలిపితే ముద్ద అయితే ఇలా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలాగా ఉండవి. ఇలా ఒత్తితే వడ వచ్చేలాగా ఉండాలి. మామూలు ఉత్తిపప్పులతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫైబర్ ఉంటుంది కదా, ఈ పీచు పదార్థం, ఈ బీరపొట్టు మంచిది అని వేసాను. లేదా తోటకూర, పాలకూర కూడా తరుక్కుని వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ పెట్టుకుని వడలు అయితే ఇలా వేసుకున్నాను. ఇంకా ఇదే మెత్తగా రుబ్బేసి దోశలకు కూడా వేసుకోవచ్చు. ఇంకెప్పుడు దోశలు ఎందుకని ఇలా వరకగా రుబ్బి ఇలా వేసాను. దీన్నే కాస్త మెత్తగా రుబ్బితే దోశలాగా అట్టులాగా కూడా పెసరట్టు టేస్ట్ వస్తుందండి అది. ఇంకా వడలు అయితే ఏగిపోయినాయి, ఇలా ఉన్నాయి. సాస్తో తింటారు పిల్లలైతే. నేనైతే ఒట్టినే తినేసాము. ఈ సాసులు అలవాట్లేదు. ఇంకా బాగా ఉడికిపోయింది లోపలైతే. క్రిస్పీగా బాగానే ఉంది. ఇందులో ఉన్న కొంచెం సాస్ కూడా మా మనవరాలు మార్నింగ్ తినేసినట్టుంది. లేదు, ఇంకా ఉట్టివి కారంగా ఉల్లిపాయ అల్లం ఉంటుంది కాబట్టి అలానే తినొచ్చు. లేదంటే ఇంట్లో ఏమైనా పికిల్స్తో ఇష్టమైన వాళ్ళు తినొచ్చు. ఇక ఆ తర్వాత అయితే కొంచెం ఫ్రిడ్జ్లో దోశల పిండి కొంచెమే ఉంది. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయి, 4ంటికి వచ్చేస్తారు కదా అని ఇలాగా పునుకుల కింద వేసాను. అదేనండి, చల్ల పునుకులు అంటారు కదా, అలాగా. ఇవి కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇంకా ఇదైతే సూపర్ స్టార్ కిడ్స్లో మా గౌతమ్ ఉన్నాడండి. ఇంకా ఇదైతే పాప లంచ్ బ్యాగ్. ఈ మధ్య మా గౌతమ్కి హెల్త్ బాగుండట్లేదు, వీక్గా ఉన్నాడు. వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, మోషన్ టైట్ అవుతుంది. ఇంకా ప్రతి పిల్లలకి 6 నెలలకోసారి మందు పట్టాలి అని చెప్పారు. ఈ మందు ఇచ్చారు. ఇంక ఇదేనండి, బాయ్.